చూడండి, ఏదన్నా కానీ ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ను ఎలా కనుక్కోవాలి, లేదా ఏదైనా ఒక స్క్వేర్ను ఎలా కనుక్కోవాలి, లేదా ఏదైనా ఒక పెద్ద స్క్వేర్ ఇచ్చి దాని యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి, లేదా స్క్వేర్ ఇచ్చి అదేవిధంగా స్క్వేర్ రూట్ ఇచ్చి స్క్వేర్ ఎలా కనుక్కోవాలని చూద్దాం. రండి, ఏదన్నా కానీ మనకు స్క్వేర్ రూట్ ఇచ్చి దాని ఏ స్క్వేర్ అవుతుంది అని కనుక్కున్నప్పుడు చూడండి 1 to 24 వరకు లాస్ట్ 2 డిజిట్ ఇవి మాత్రమే ఉంటాయండి. చూసారా, ఏదైతే నేను రెడ్ మార్క్ పెట్టానో ఆ 2 డిజిట్లు లాస్ట్ డిజిట్లు మాత్రమే ఉంటాయి. చూడండి, ఇటు తర్వాత ఇక్కడ నుంచి 24 నుంచి ఇక ఇన్ఫినిటీ వరకు ఇవే రిపీట్ అవుతాయండి. ఈ లాస్ట్ 2 డిజిట్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీగా 1 to 24 వరకు స్క్వేర్స్ రావాలి. అదే విధంగా ఖచ్చితంగా రివర్స్లో రావాలి, స్ట్రేట్గా రావాలి. చూడండి, ఈ డిజిట్లు మాత్రమే రిపీట్ అవుతాయి. ఈ లాస్ట్ 2 డిజిట్ బట్టే మనం స్క్వేర్ కానీ స్క్వేర్ రూట్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము. అదేవిధంగా పర్ఫెక్ట్ స్క్వేరు, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఎంత కలపాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే దేంతో డివిజిబుల్ చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఒకే ఒక సొల్యూషన్. ఇవి 1 నుంచి 24 వరకు స్క్వేర్స్ అనేవి ఈజీగా రావాలి. అవి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను లాంగ్ వీడియోలో చెప్పాను. అది ఒకవేళ మీరు చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి, ఓకేనా. అదేవిధంగా మనము చూడండి, రండి, 1 నుంచి 24 వరకు ఖచ్చితంగా స్క్వేర్స్ రావాలి. ఇంకొకటి డిజిటల్ సమ్ నేను త్వరలో చెప్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. 1947 దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 1947 అనేది మనకు ఇండిపెండెంట్ వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది చూడండి, విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్ లాస్ట్ చూడండి అండి, 93 ఉంది, 35 ఉంది, 66 ఉంది, 76. ఇక్కడ చూడండి 93 దేంట్లో ఉందా, లేదు, లాస్ట్ డిజిట్ ఉండదు. 35 ఉందా, ఉండదు, 25 ఉంటుంది. 66 ఉందా, లేదు, 64 ఉంటుంది. 76 ఉందా, 76 ఎస్ ఉంది, 76 ఇక్కడ ఉంది. కాబట్టి మన పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, ఇది అండి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. కొన్నిసార్లు ఇంత ఈజీగా ఇవ్వకపోవచ్చు, ఈ విధంగా ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదట అందులో. 56 ఉందా మనకు, 56 ఎస్ 56 ఉంది. చూడండి ఇక్కడ 56, ఇది 16. ఓకే, 56 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకుంటున్నాము. 84 ఉందా, 84 ఇక్కడ 84 ఎక్కడ ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోవచ్చు. 76 ఉందా, ఎస్ 76 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. 24 ఉందా, ఎస్ 24 ఉంది. ఎక్కడ ఉంది 24, ఇక్కడ ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. మరి అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది కాదంటే అప్పుడు సెకండ్ స్టెప్ ఎందుకు వెళ్ళాలి, ఇక డిజిటల్ సమ్కి వెళ్ళాలి. 1947 కావాలి. ఏం కావాలా, 1947. ఇప్పుడు చూడండి, డిజిటల్ సమ్ అంటే ఏం లేదండి, అంకెలను మొత్తం కూడాలి. అవి ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ సింగిల్ డిజిట్స్ తీసుకురావాలి. ఇప్పుడు 142 ఉంది, 142 ఉంది అనుకోండి, 1 + 4 + 2 దీన్ని డిజిటల్ సమ్ అంటారండి. ఎంత, 6 + 7 ఇలా 1 డిజిట్లోకి సమ్ చేసి 1 డిజిట్లోకి తీసుకురావడమే డిజిటల్ సమ్. ఓకేనా. ఇప్పుడు మనం ఇది చూద్దాం, ఎక్కడెక్కడ 9 ఉంటుందో ఆ 9 అనేది మనం క్యాల్కులేషన్ చేయమండి. 9 = 0 అవుతుందండి. ఓకేనా. చూడండి, ఇక్కడ 6 3 9 అయింది, సో దాన్ని క్యాల్కులేషన్ చేయము. ఇక్కడ చూడండి 8 ఒకటి, ఇక్కడ 1 తీసుకుంటున్నాం, 9 అయింది, 3 మిగిలింది. 7 + 3 ఎంత అండి, 10. 10 అంటే ఎంత అండి, 1 కాబట్టి మన డిజిటల్ సమ్ లో 1 ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. అదే విధంగా ఇది చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, క్యాన్సల్ అయింది. ఇది 5 + 4 9 అయిపోయిందా. ఇది 7 ఉంది, 7 అంటే ఇక్కడ నుంచి 2 తీసుకున్నాం, 2 తీసుకున్నాం అంటే 4 ఉంటుంది. ఇది 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా, ఎస్ పర్ఫెక్ట్ స్క్వేర్. అదే విధంగా ఇది చూడండి, ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, క్యాన్సల్ అయింది. ఓకేనా. తర్వాత ఏం చూడండి, ఇక్కడ 7 7 7 7 3 = 21 21 అంటే 4. అవునా. 4 + 6 ఎంత, 10 10 అంటే మళ్ళీ 1, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. అదే విధంగా ఇది చూడండి, 5 4 9 క్యాన్సల్ అయిందా. ఇక్కడ చూడండి 2 7 9 అయిందా, 3 3 6 అవుతుంది కదా. 6 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 6 అనేది ఉందండి, డిజిటల్ సమ్ లో లేదు కాబట్టి మన ఇది అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. ఈ విధంగా సెకండ్ స్టెప్ లో కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ లో ఉంది, దేని యొక్క స్క్వేర్ అన్నారు. సో మనకు 41 ఉందండి. ఈ 41 అనేది దేని యొక్క స్క్వేర్ అండి, మనకు అంత ఈజీగా చెప్పలేం కదా, అవునా.
41. మనకి ఇక్కడ ఏం తీసుకోవాలంటే లాస్ట్ 2 డిజిట్ తీసుకోవాలండి. లాస్ట్ 2 డిజిట్ 41 అనేది ఎందులో ఉందండి? 41 చూడండి, 41 ఎందులో ఉంది మీకు? 41 అనేది ఎందులో ఉందండి? 21 లో ఉంది. సో 21 స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది? 21 కావచ్చు, లేదా దీనికి 50 కలపండి, అంటే 50 కలిపినప్పుడు ఏమవుతుంది? 71 అవుతుంది. దీనికి 50కి ఈక్వల్ చేయండి, 50కి ఈక్వల్ చేస్తే 29 అవుతుంది. అదే విధంగా మళ్ళీ దీనికి 50 కలపండి. ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, నెంబర్ తీసుకొని ఇవి రెండు కూడా సమ్ చేస్తే 50 కావాలి. దీనికి 50 కలపాలి, దీనికి కూడా 50 కలపాలి. 50 కలిపితే ఏమవుతుంది? 79 అవుతుంది. అంటే మన లాస్ట్ డిజిట్స్ అనేది 41 వచ్చినప్పుడు అయితే 21 అన్న కావచ్చు, 29 అన్న కావచ్చు, 71 అన్న కావచ్చు, 79 అన్న కావచ్చు. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 21 ఒకటి ఉంది, తర్వాత 29 ఒకటి ఉంది, మిగతా ఏమన్నా ఉందా? కాదు. కాబట్టి ఇవి రెండు ఎగిరిపోయినాయి అండి. ప్రతి స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు కూడా రెండు పనికి మాలినవి ఉంటాయండి. అవి మనం కనిపెట్టంగానే ఈజీగా రెండు వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి 7, ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏంటండి? 6, 7. ఇక్కడ దీనికి దగ్గరలో ఏది ఉంటుందో చూడండి. 7 ను స్క్వేర్ వేస్తే ఏమవుతుందండి? 49 అవుతుంది. 49 అనేది దీనికి దగ్గరలో ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 36 స్క్వేర్ అయితే 36 ఎంత దూరం ఉందండి? చాలా దూరం ఉంది కాబట్టి ఇది దగ్గర ఉంది కాబట్టి ఇదే అవుతుందండి. ఈ విధంగా చేయొచ్చు. ఇంకోటి చూడండి 3, 4, 5, 9, 6 ఉంది. దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ 96 ఉంది. 96 ఉందంటే ఏం కావాలండి? 96 చూడండి మీరు, 96 14 ఉంది అంటే 14 రాసుకోవచ్చు. తర్వాత ఏమవుతుందంటే దీనికి 50కి ఈక్వల్ చేయాలంటే 36 అవుతుంది. అదే విధంగా దీనికి 50 కలపాలి, ఏమవుతుంది? 64 అవుతుంది. దీనికి 50 కలపండి, 86 అవుతుంది. అంటే మన లాస్ట్ డిజిట్స్ అనేవి 14 కావచ్చు, 36 కావచ్చు, 64 కావచ్చు, 86 కావచ్చు. ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయి? లాస్ట్ 2 డిజిట్స్ చూడాలండి. ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్సే. ఇక్కడ చూడండి 14 ఉందా? లేదు. 36 ఉందా? లేదు. 64 ఉందా? లేదు. 86 ఉందా? 86 ఉంది. ఇది మన ఆన్సర్ అండి. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చండి. అదే విధంగా స్క్వేర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ 147 స్క్వేర్ ఉంది. అమ్మో 140 స్క్వేర్ కనుక్కోవాలంటే చాలా కావాలి అంటే ఏం లేదండి. సింపుల్ మెథడ్ లో ఈజీ స్మార్ట్ వర్క్ లో చేయాలి. 147 ఉంది కదా, 150 మైనస్ 3 వేయచ్చు కదండి. చేస్తే మళ్ళీ అంతే అవుతుంది కదండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ 3ని పట్టుకోండి. మీరు దేన్ని పట్టుకోకండి. 3ని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? 3ని స్క్వేర్ చేయండి, 09 అవుతుంది. అవునా? 09 అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ చూడండి. లాస్ట్ 2 డిజిట్ మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 09 ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అండి. ఇంకోటి చూద్దాం. 62 స్క్వేర్ ఉంది. 62 స్క్వేర్ ఉన్నదంటే దీన్ని ఏమని రాయొచ్చు? 50 ప్లస్ 12 రాయొచ్చండి. రాయొచ్చు కదా 12. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ 12 ను పట్టుకోండి, దీన్ని కాదు పట్టుకునేది. ఈ 12 ను పట్టుకోండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ చూడండి. లాస్ట్ 2 డిజిట్ మాత్రమే చూడాలండి, వేరే ఏం చూడద్దు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ 12 స్క్వేర్ ఎంత అండి? 144 కాబట్టి లాస్ట్ 2 డిజిట్ మాత్రమే చూడాలి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ ఏంటిది? 44 కాబట్టి ఇది అండి మన ఆన్సర్. ఈ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఈ విధంగానే ఈజీగా చేయొచ్చండి. 1 నుంచి 24 వరకు లాస్ట్ 2 డిజిట్ స్క్వేర్స్ అనేది రావాలి. వాటిలో లాస్ట్ 2 డిజిట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి రిజల్ట్ సమ్ అనేది 1947. వీటి ద్వారా స్క్వేర్స్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా జెట్ స్పీడ్ లో మనం చేయగలుగుతామండి. అదేవిధంగా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి పెట్టుకోండి.